దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎవడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు మనకు ఇక మీదట కూడా సహాయం చేస్తాడు. ఆయన అన్ని విధాలుగా సహాయం చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన మన పోషకుడు, ఆయన మన విజయమై ఉన్నాడు, ఆయన మన వైద్యుడై ఉన్నాడు, ఆయన మన విమోచన అయి ఉన్నాడు, ఆయన మన సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు, ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. మరొక పర్యాయము ఈ కార్యక్రమం ద్వారా మీ దగ్గరికి రావడానికి, అనగా మీ ఇంట్లో నా స్వరం వినపడడానికి దేవుడు సహాయం చేశాను. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సమయంలో మనం దేవుని వాక్యానికి వెళ్ళడానికి ముందుగా 2 విషయాల కోసం ప్రార్థన చేసి 2 విషయాలు తెలియజేస్తాను. తర్వాత మనం కార్యక్రమానికి వెళ్దాం. గత వారంలో ప్రియ సహోదరులు బ్రదర్ జి స్వరాజ్ గారు, ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ప్రభువునందు నిద్రించారు. ఆయన విడిచి వెళ్ళినటువంటి సతీమణి, 2 కుమారులు, చిన్న బిడలు, అంతేకాకుండా వారి తల్లిగారు, వారి అన్నగారి కుటుంబం, వీరి ఆదరణ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అంతేకాకుండా గత వారంలో మా జిఎఫ్ఐ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంలోని జత పనివాడిగా ఉంటూ సేవలో వరకేపూడి ప్రాంతంలో పరిచయం చేస్తున్న దేవజనులు పాస్టర్ పి విజయభాస్కర్ గారు, వారు చిన్న గుండెపోటుకి, మైల్డ్ హార్ట్ అటాక్కి గురయ్యారు. వారు ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. వారికి స్టంట్ వేయడం జరిగింది. కనుక పాస్టర్ విజయభాస్కర్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు తన దాసునికి దీర్ఘాయుష్ను అనుగ్రహించినట్లుగా, తన శేష జీవితం అంతా మంచిగా పరిచర్యలో వాడుకున్నట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఇలా మీ ప్రార్థనా విషయాలు తెలియజేయండి, మేము ప్రార్థిస్తాం. ఈ టీవీ కార్యక్రమం వేదికగా చేసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు జరుగుతాయి. టీవీలో ప్రార్థిస్తేనే కాదు, ప్రార్థించకపోయినా ఎక్కడైనా కానీ మనం ప్రార్థిద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ ప్రార్థన ఆలకించువాడే. అంతేకాకుండా ఈ దినం నుంచి 10th క్లాస్ విద్యార్థులకి, పిల్లలకి, మన యువకులకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. కనుక 10th క్లాస్ పిల్లలందరినీ ప్రభు చేతిలో సమర్పిస్తూ ఈ 3 విషయాల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన తర్వాత మీరు ఏకీభవించారు అనడానికి గుర్తుగా ఆమేనని పలకాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. కృపామయుడమైనటువంటి మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము వినబోతున్నాం. మీ దాసుని నిలబెట్టినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నదైనటువంటి కార్యక్రమం కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన, మీ దాసునిగా నేను పంచుకున్న విషయాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థించడానికి వస్తున్నాం. మొట్టమొదటిగా నాయన, మీ కుమారుడు యవన బిడ్డ బ్రదర్ స్వరాజ్ని మీరు పిలుచుకున్నారు. ఆయన విడిచి వెళ్ళినటువంటి సతీమణి కొరకు, బిడ్డలిద్దరి కొరకు, తల్లిగారి కొరకు, అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి. వారికి మీ ఆదరణ మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మా ప్రియులు, మా ప్రియ సహోదరులు పాస్టర్ పి విజయభాస్కర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. గుండె చెదరని వారిని బాగు చేసేవాడివి నీవు, వారి గాయములు కట్టేది నీవే. కనుక మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తను స్టంట్ వేసుకున్నాడు కనుక ఇక నుంచి తన మిగిలినటువంటి తన శేష జీవితం అంతా ఎంతో నమ్మకస్తుడిగా మిమ్మల్ని సేవిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయండి. తనని ఇప్పటి వరకు నడిపించారు, ఇక ముందు కూడా నడిపించండి ప్రభువా. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఇలాగా ప్రియుల్ని కోల్పోయినటువంటి కుటుంబాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్తోనూ
లివర్ ప్రాబ్లమ్స్తోనూ, లంగ్ ప్రాబ్లమ్స్తోనూ, కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ, ఇలా వేరు సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో ప్రభు మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా నాయన మా యవన బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు, రాయబోతున్న వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న టెన్షన్లన్నీ మీరు తొలగించండి ప్రభు. వారి జీవితంలో మీ కార్యము జరిగించండి. యవన బిడ్డలనైనా వాళ్ళకు ఒక క్రాస్ రోడ్స్ లాంటి 10th క్లాస్ ఎగ్జామ్స్, జంక్షన్ లాంటి 10th క్లాస్ ఎగ్జామ్స్లో వారు చక్కటి మార్కులు సంపాదించుకోగలటూ సాయం చేయండి. గత దినాల్లో వారు కష్టపడ్డారు, వారి కష్టానికి తగిన ఫలితాన్ని వారు అనుభవించగలటూ సాయం చేయమని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పేర్లు చెప్పి ప్రార్థన చేయడం లేదు కానీ ఒక్కొక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. ప్రభువా, నేను నిలబడి ప్రార్థిస్తున్నట్టు ఈ స్టూడియోలో మీ సాన్నిధ్యం, అంతేకాకుండా ఆయా ప్రదేశాల్లో టీవీ సెట్ల ముందు కూర్చున్న వారు ఉన్నారు, వారితో మీ సాన్నిధ్యం తండ్రి. యూట్యూబ్ల ద్వారా వింటున్న వారితో మీ సాన్నిధ్యం ఉంచండి ప్రభు. లెట్ దెమ్ ఫీల్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. మీ సాన్నిధ్యాన్ని వారి మధ్యలో ఉంచమని అడుగుతున్నాను. నా నామంలో ఎక్కడ మీరు కూడుకొని ఉంటారు, 2-3 ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటారని మీరు చెప్పారు కనుక నా ఆత్మ మీ మధ్య ఉన్నదని మీరు హగ్గయి గ్రంథంలో చెప్పారు కనుక ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ విషయాలన్నీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వస్తున్నారు కనుక మేము నీ దగ్గరికి వస్తున్నాం అనగా నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. సమయోచితమైనటువంటి సహాయము దొరికేటువంటి ఏకైక ప్రదేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మీ స్వరాన్ని మాకు వినిపించబోతున్నందుకు మీకు వందనం చేయిస్తూ సకల ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నండి, మన సమయం కొద్దిగా ఉంది, దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మాట వినాలి, మాట వినకపోతే ఎవరి మాట? ప్రవక్త మాట వినాలని అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మోషే అనే ప్రవక్తను గురించో ఏలియా అనేటువంటి ప్రవక్తను గురించో కాదు, కానీ మోషే ఏలియాలు ఉన్నటువంటి రూపాంతర పర్వతంలో, రూపాంతరపు కొండ మీద, ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్లో మోషే మాట వినండి, లేకపోతే మోషే మాట ఏలియా మాట వినండి, నా ప్రియ కుమారుడైనటువంటి యేసు మాట కూడా వినండి అని దేవుడు చెప్పలేదు. మోషే ఏలియాను ఆయన పక్కన పెట్టి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు స్వరాన్ని వినమని, యేసు మాట వినమని చెప్పాడు. అనగా ఏలియా కన్నా మోషే కన్నా ఆయన గొప్పవాడు. వాళ్ళు ప్రవక్తలు, ఈయన పుత్రుడు, ఈయన ప్రవక్త మరియు పుత్రుడు అనగా కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఆయన మాట వినాలి, యేసు మాట వినాలి. ఎవరో ఒకరి మాట వినాలి కాబట్టి ఆయన మాట వినాలని కాదు. ఆయన మాట వినాలి అంటే మన చెవులు తెరవబడిన అనుభవం ఉండాలి. ఆయన మాట వినాలంటే ఆయన మాట మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట వినాలంటే ఆయన మాటకు మనం లోబడాలి, విధేయత చూపించాలి, ఒబీడియన్స్ చూపించాలి. We should listen to his voice, to his words. Then we should understand his words. And then we should apply or observe or act upon the words of Jesus Christ. దేవుని స్తోత్రం. మాట వినకపోతే ఏం జరుగుతుంది అన్నటువంటి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మాట వినకపోతే నష్టం కలుగుతుంది, నష్టపోతాం. నష్టం అనేది ఎవరికి ఇష్టం లేని విషయం. అందరికీ లాభం కావాలని కోరుకుంటారు. నాకు నష్టం, కష్టం కావాలని ఎవరు కోరుకోరు. నష్టం కలుగుతుందని. అంతేకాకుండా మనం ఆలోచించినట్టు విషయం, రెండో విషయం ఏంటి అంటే మాట వినకపోతే జరిగేటువంటి విషయము ఆధిక్యతను, ఆధిపత్యాన్ని మనం కోల్పోతామని. వి విల్ లూజ్ ద ప్రివిలేజ్, ఒక ధన్యతను మనం కోల్పోతామని. అంతేకాకుండా ఒకవేళ మనం మాట వినకపోతే జరిగేటువంటి విషయం ఏంటి అంటే మనం రాజ్యాన్ని పోగొట్టుకుంటాను. వి విల్ లూజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని రాజ్యములో ప్రవేశించలేమని. స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, అది మన అల్టిమేట్ గోల్. అందరము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అందరూ ప్రవేశిస్తారని నేను అనలేదు, అందరూ ప్రవేశించాలి. ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనం కృషి చేస్తున్నాం, పోరాడుతున్నాం.
ఈ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించడానికి మనం పోరాడుతున్నాం. వీఆర్ స్ట్రగ్లింగ్ టు ఎంటర్ ఇన్ టు ద నారో వే, నాట్ బ్రాడ్ వే. తర్వాత 4వదిగా మనం ఆలోచించిన విషయం, ఒకవేళ మాట వినకపోతే మనము వ్యసన పడాల్సినటువంటి పరిస్థితి, దుఃఖపడాల్సిన పరిస్థితి, సంతాపపడాల్సిన పరిస్థితి, లేదా డిసప్పాయింట్ కావాల్సిన పరిస్థితి వస్తుందని మనం లూకాసు వార్త 18వ అధ్యాయం ద్వారా ఆ ధనవంతుడు రిచ్ రూలర్ గురించి, అనగా రిచ్ మ్యాన్ గురించి మనం ఆలోచించినప్పుడు మాట్లాడుకున్నాం. కాబట్టి మనం ఆలోచించినట్లుగా మాట వినాలి, పెద్దల మాట వినాలి. పెద్దల మాట సతిమూటాని కాదు, పెద్దల మాట వినడం గురించి కాదు, పెద్దల మాట వినొద్దని కూడా కాదు, వినాలి. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, దీర్ఘాయుష్మంతులు అవునట్లుగా అవుతాం, దీర్ఘాయుష్మంతులం అవుతాం. దేవుని ఆజ్ఞ కనుక, దేవుని వాగ్దానం కనుక, దేవుడు అట్టి పనిని మనం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు, మన ఆయుష్ను పొడిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, మాట వినాలని. ఎందుకంటే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. మాట వినడం, బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. దేవుని స్తోత్రం. రెండు ఒకటే అని కాదు, బలి అర్పించడం, మాట వినడం రెండు ఒకటని కాదు. మాట వినాలి, మాట విని బలి అర్పించాలి. బలి అర్పించి మాట వినకుండా ఉండడంలో ప్రయోజనం లేదు. చెప్పిన మాట సరిగా వినకుండా సౌలు బలర్పించి సంతోషపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఏంటని తను అది తప్పుగా భావించకుండా సమర్థించుకొని సమూయేలుతో మాట్లాడాడు. ఈ రోజులో కూడా అంతే, మాట వినడం లేదు కానీ సాంప్రదాయాల్లోకి వెళ్తుంటాం, సత్క్రియలు చేయాలని ప్రయత్నం చేస్తుంటాం, మంచిదే. కానీ మాట వినడం శ్రేష్టమని, మాట వినాల్సిన అవసరత ఎంతైనా ఉందని మీరు ఆ ప్రవక్త మాట వినాలి. ఆ ప్రవక్త మాట విందురు. ఆ ప్రవక్త మాట వినకపోతే జనుల్లో ఉండకుండా కొట్టివేయబడతారని, సర్వనాశనం అవుతారనేటువంటి విషయాలు ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్గా మనకు చెప్పబడ్డాయి. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో ఇదన్న ధ్యానము కొరకైనటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 21. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించింది. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యునుట ఆవశ్యకం. For he, అనగా జీసస్ క్రైస్ట్, he must remain in heaven or stay in heaven or reside in heaven until the restoration of all things. దాన్ని ఇంకో విధంగా కూడా until the time for the universal restoration, అనగా సార్వత్రికమైనటువంటి కుదురుబాటు కాలం, సార్వత్రికమైనటువంటి రెస్టోరేషన్ జరగాలి. has take place, fulfilling everything that God said long ago through his holy prophets. తన పరిశుద్ధ ప్రవక్తల చేత ఏదైతే చెప్పాడో, పలికించాడో, వాళ్ళని ప్రేరేపించి పలికించాడో, మనకెంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది అని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. నేను మరలా చదువుతున్నాను, వాడుక భాషలో కూడా చదువుకుందాం. ఫర్ హీ మస్ట్, ఆర్ మెస్సియా మస్ట్ రిమైన్ ఇన్ హెవెన్ ఇన్ ఎటర్నిటీ. స్తోత్రం. ఇన్ ద ప్లేస్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫాదర్, ఇన్ హెవెన్ అంటిల్ ద రిస్టోరేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ హ్యాస్ టేకెన్ ప్లేస్, fulfilling everything that God said long ago through his holy prophets. అనగా ప్రవక్తలని, పరిశుద్ధ ప్రవక్తల్ని ఆయన అంత్య దినములలో నియమించుకున్నవాడు కాదు, ఆది దినముల్లోనే ఆయన ప్రవక్తలను నియమించుకున్నాడు. ఆ ప్రవక్తలు పరిశుద్ధ ప్రవక్తలై ఉన్నారు. అనగా పరిశుద్ధులైన ప్రవక్తలు ఉన్నారు, పరిశుద్ధులు కాని ప్రవక్తలు ఉన్నారు. రోజులో పరిశుద్ధులు కాని ప్రవక్తలే బోల్డ్ మంది ఉన్నారు. ఆది నుంచి ఉన్నటువంటి ప్రవక్తలు, దేవుడు పిలుచుకున్న, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాఫిట్స్ ఉన్నారు. సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫిట్స్ ఉన్నారు. నేను ప్రవక్తని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అపోస్తులుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు అపోస్తులుడు గాను ప్రవక్త గాను నియమించలేదు, వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అపోస్తులుడు కాకయే అపోస్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, యూదులు కాకయే యూదులు అని చెప్పుకుంటున్న వాళ్ళు నీలో ఉన్నారు అనేటువంటి ఒక కంప్లైంట్ మనం వెస్ట్ ఏషియాలోని, లేకపోతే పశ్చిమ ఆసియాలోని ఆ సంఘాల మధ్యలో ఉన్నటి సమస్యగా మనం చూడవచ్చు. మనం ఏది కాదో మనం దాని గురించి చెప్పుకుంటాం.
భయం ఉంది, కానీ పైకి మాత్రం నాకేం భయం లేదండి, నేను ఎవరికి భయపడండి అంటాం. లోపల పాపం ఉంది, కానీ పైకి మాత్రం నేను అటువంటిదేం లేదండి, నేను పరిశుద్ధునండి. వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుంటూ, సమర్థించుకుంటూ, వాళ్ళ పాపాన్ని కప్పివేసుకుంటూ, ఒప్పుకోకుండా ఇలా చేసేటువంటి పనిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాటలు వాక్య భాగంలోకి వచ్చేద్దాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. చాలా కాలం, లాంగ్ అగో, లేదా వన్స్ అపాన్ ఏ టైం, లేకపోతే చాలా కాలం క్రితమే తమకు తామే దేవునికి అంకితము చేసుకున్న ప్రవక్తల నోటి ద్వారా, అంటే పరిశుద్ధ ప్రవక్తలు అని చెప్పిన దానికి తమను తాము అంకితము చేసుకున్న ప్రవక్తలు అనగా వాలంటీర్గా డెడికేట్ చేసుకున్న ప్రవక్తలు అనగా తమను తాము స్వయంగా సమర్పించుకున్నవారు, పరప్రేరణ బట్టి కాకుండా స్వర్గ ప్రేరణ, స్వయం ప్రేరణ ద్వారా సమర్పించుకున్నటువంటి వాళ్ళు అనగా బలిపీఠం మీదకి ఎక్కించుకున్న వాళ్ళు, బలిపీఠం మీద తమ స్వచిత్తాన్ని సమర్పించుకున్నవారు. ఆ ప్రవక్తల గురించి ఇంత వివరణ మనం చెప్పాల్సి వచ్చింది. స్తోత్రం. ఇలా అభయం ఇచ్చాడు. సర్వం పునఃస్థాపితం చేసేటువంటి సమయం వచ్చే వరకు యేసు పరలోకంలోనే ఉండాలి. సర్వం ఏం కావాలి? పునఃస్థాపితం కావాలి, పునర్నిర్మాణం కావాలి, రీస్టోరేషన్ కావాలి, అనగా రీఎస్టాబ్లిష్మెంట్ కావాలి, మరలా స్థాపించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇంతకుముందు ఏది ఉందో అలాగే ఉండాలి, ఆదిలో ఎలా ఉందో అలాగే ఉండాలి. ఒకవేళ డ్యామేజ్ అయిందనుకుందాం, పాడైందనుకుందాం, ఈ పాడైపోయినప్పటికీ కూడా పూర్వపు స్థితి, పూర్వపు వైభవం రావాలి, ప్రిస్టైన్ గ్లోరీ రావాలి, పూర్వ వైభవం రావాలి, గత వైభవం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక మనం ఆలోచిద్దాం. రిస్టోరేషన్ అనగా విమోచనము, లేకపోతే అన్నిటినీ సర్దుబాటు చేసేటువంటి, లేకపోతే ఆ కుదురుబాటు కాలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు అనేటువంటి మాట 19వ వచనంలో చూస్తున్నాం. మనం చదువుకున్నటువంటి విషయంలో కొన్నిటికి అని కాదు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు, స్తోత్రం, అప్పుడప్పుడని కాదు, ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటి చేత పలికించాడు. స్తోత్రం. పలికిందే ప్రవక్తలు, కానీ ఉద్దేశం, ఆ సందేశం ప్రభువుది. పలికేవాళ్ళు ప్రసంగికులు, కానీ ఆ పలుకుల వెనుకున్నటువంటి ఉద్దేశం, సందేశం, మెసేజ్ ఎవరిదంటే గాడ్స్ మెసేజ్. నేను మాట్లాడవచ్చు, ఇంకోరైనా మాట్లాడవచ్చు, ఏదో ఛానల్లో మాట్లాడవచ్చు, ఏదైనా ఛానల్ కావచ్చు, కానీ అక్కడి నుంచి వచ్చే మెసేజ్ ఫ్రమ్ గాడ్, దైవ సందేశం. మన ఇన్బాక్స్లోకి మెసేజ్లు వస్తాయి, అలాగే మన జీవితాల్లోకి దైవికమైన సందేశం, మన ప్రజల మధ్యలోకి దైవికమైన సందేశం వస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే అనగా ప్రతిధ్వనించినటువంటి, అనగా మరలా చెప్పబడినటువంటి దైవికమైన సందేశం ఏంటంటే, ఓ ప్రజలారా, దేవుని ప్రజలారా, ఏ కాలంలో ఉన్న ప్రజలారా, కుదురుబాటు కాలాలు వచ్చేస్తాయి, అన్నీ సర్దుకుంటాయి, ఎవ్రీథింగ్ వుడ్ బి ఇన్ ఆర్డర్, ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్, ప్రతిదీ సెట్ అవుతుంది కదా. చిందర వందరగా పడిన వాటిని నీటిగా క్రమంగా అమర్చి పేర్చుకోవచ్చు. అరే చాలా బాగుందండి అని అంటారు. చిందరవందరగా చెల్లా చెదరైపోయినప్పుడు దాన్ని ఎవరు ఇష్టపడరు. దేవుడు చెప్తున్నట్టు విషయం ఏంటంటే, కుదురుబాటు కాలాలు వస్తాయి. కుదురుగా కూర్చోవడం అనగా ప్రశాంతంగా కూర్చోవడం అని అర్థం. కుదురుబాటు కాని కాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి పాత ప్రవక్తలందరూ, ఎంతమంది ప్రవక్తలో, వాళ్ళు ఏం చెప్పారో, ఎప్పుడు చెప్పారు అనే విషయాలు వివరణ ఇవ్వడం లేదు. కానీ పేతురు చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఆ ప్రసంగంలో చెప్తున్నట్టు మాట, అన్నిటికీ వన్ థింగ్ ఈజ్ షూర్, అదేంటంటే రిస్టోరేషన్ విల్ కమ్. దట్ సీజన్, ద టైమ్స్ ఆర్ ద మంత్స్, ద వీక్స్ ఆఫ్ రిస్టోరేషన్ విల్ కమ్. నీ నా జీవితంలో కుదురుబాటు కాలాలు వస్తాయి. కొన్ని కష్ట సమయాలు ఉండొచ్చు, కుదురుబాటుగా లేనటువంటి, మనం ఉండలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ స్తోత్రం, కుదురుబాటు కాలాలు వచ్చేటువంటి కాలాలు వస్తాయి అని పేతురు ప్రవచించాడని కాదు, ఆది నుంచి ఒకరో ఇద్దరో కాదు, పలికినటువంటి ప్రవక్తలందరూ, పరిశుద్ధ ప్రవక్తలందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా సందేశము పునరావృతమవుతుంది,
సందేశము మళ్ళీ మళ్ళీ చెప్పబడుతుంది. సందేశము ప్రవక్తల చెవుల్లో వినబడుతుంది. సందేశము ప్రజల చెవుల్లోకి వెళ్తుంది, హృదయాల్లోకి వెళ్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఎపిసోడ్లో లేకపోతే ఈ కొద్దిసేపు మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. కొన్ని కాలాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కుదురుబాటు కాలం గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్నే రిస్టోరేషన్ టైం అని మనం చెప్పుకున్నాం. అనగా ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు. అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, ప్రయాణించి అలసిపోయాను, రిస్టోర్ చేస్తున్నాడు. అనగా మళ్ళా తెప్పరిల్లేటట్టు చేస్తున్నాడు, అనగా రివైవ్ చేస్తున్నాడు అని అర్థం. రివైవ్ చేస్తున్నాడు మనల్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మన స్థితిలో మార్పు వచ్చినప్పుడు పూర్వపు స్థితిలోకి మనల్ని తెస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొన్ని కాలాల గురించి అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలోని కొన్ని కాలాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ప్రార్థనా కాలం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా కాలం ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్రేయర్. స్తోత్రం. మన టైటిల్ భవిష్యత్ కాలము అని ఇచ్చున్నారు. మన టైటిల్ ఏంటంటే భవిష్యత్ కాలం. అనగా ప్రస్తుత కాలం ప్రార్థనా కాలము కాదని, భవిష్యత్తులో ప్రార్థనా కాలము అనబడిన కాలం వస్తుందని కాదు. ప్రార్థనా కాలము అనబడిన కాలము యూదులకు ఉంది. అది నైవేద్య సమయం అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఆ ప్రార్థనా కాలములో ప్రార్థన జరగలేదు. ప్రార్థన ద్వారా అనుభవించినటువంటి శక్తిని ఒక వ్యక్తి అనుభవించాడు. స్తోత్రం. యేసులో నుంచి ప్రభావం వెళ్ళి రక్తస్రావ రోగిని తాకినట్లుగా, రక్తస్రావ రోగిని బాగు చేసినట్లుగా పేతురు యోహానులోని శక్తి, ఆ ప్రభావం వాళ్ళ దేహాల్లోంచి, లేకపోతే పేతురు చేతిలో నుంచి రోగి చేతిలోకి, రోగి చేతిలో నుంచి అతని దేహం మొత్తానికి, అంతేకాకుండా పాదములు చీలమండలానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోగలం. తద్వారా ఏం జరిగింది? వాడికి పూర్ణ స్వస్థత కలిగింది, వాడికి బలం కలిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇంపార్టేషన్ జరిగింది, ఒక హీలింగ్ అనాయింటింగ్ జరిగింది, ఒక హీలింగ్ జరిగింది. అక్కడ దైవికమైన స్వస్థత జరిగింది. ఈ దినాల్లో స్వస్థతలు జరుగుతాయి, ఆగిపోలేదు అవి. ప్రార్థనా కాలమున, అనగా ప్రార్థన ఫలితంగా స్వస్థతలు జరుగుతున్నాయి, ప్రార్థన ఫలితంగా అద్భుతాలు జరుగుతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా కాలమున 2 భక్తులు వెళ్తున్నారు. మిగతా 10 మంది ఏమైనా మనకు తెలియదు. ఆ 10 మంది ఎక్కడో ఉన్నారు. వాళ్ళు బహుశా వాళ్ళ దగ్గర కూర్చొని, లేకపోతే వాళ్ళు ఉన్న చోటే కూర్చొని ప్రార్థిస్తున్నారు లేదో మనకు తెలియదు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థిస్తుంది. స్తోత్రం. సేవ కొరకు ద్వారాలు తెరవబడని అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో దైవజనులు ప్రార్థన చేశారు. స్తోత్రం. అపోస్తల కార్యములో మనం ప్రార్థన గురించి చూస్తున్నాం. అనగా ఆది సంఘము పరిశుద్ధంగా ఉంది, కారణం దాని ప్రార్థనా జీవితం. The early church was holy because it had a prayer life. ప్రార్థనా జీవితం ఉందండి. అనగా ప్రార్థనా జీవితం అంటే ప్రభువుతో సంబంధం అని అర్థం. రిలేషన్, క్లోజ్ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ప్రార్థనా కాలము అనబడేట కాలం. నా జీవితాల్లో కూడా ప్రార్థనా కాలాలు ఉండాలి. ఒక శుక్రవారం ఉపవాసాల సమయం అని కాదు, ఆదివారం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెక్క ప్రార్థన చేయండి, అన్ని విధములైన ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రార్థన చేయండి. ప్రే ఇన్ ద స్పిరిట్, ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. అవి దేవుని వాక్యంలో ఉన్నట్లు విషయాలు. ఒకటి ప్రార్థనా కాలం గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవది 3వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, స్తోత్రం, స్తోత్రం. ఆయన నామమందలి విశ్వాసం మూలంగా, ఆయన నామమే, ఆయన నామం మాత్రమే మీరు చూచి ఇతన్ని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే, ఆయన నామమందలి విశ్వాసమే మీ అందరి ఎదుట, మీ కనుల ఎదుట దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ టైమ్ ఫర్ హీలింగ్. ఇది స్వస్థత కాలం. మన శాంతి టీవీలో మీరు గమనించారు, మరి లోగో దగ్గర ఒక మాట ఉంటుంది, ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్. అవును, మనం మారాల్సినటువంటి సమయం. ప్రార్థన లేమిలో నుంచి ప్రార్థన స్థితిలోకి రావాల్సినటువంటి సమయం. స్తోత్రం.
అల్ప ప్రార్థనలో నుంచి అధిక ప్రార్థనలోకి మూవ్ కావాల్సినటువంటి సమయం. రెండోది, ఇట్స్ టైమ్ ఫర్ హీలింగ్. ఇట్స్ టైమ్ ఫర్ ప్రేయింగ్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ హీలింగ్. స్తోత్రం. స్వస్థతను అనుభవించాల్సినటువంటి సమయం. స్వస్థత లేకుండా అల్లాడిపోవాల్సిన సమయం కాదు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ హీలింగ్. ఈ మాటలు వింటున్న ఎవరైనా, యేసు నామాన్ని విశ్వసించి ప్రార్థిస్తున్న ఎవరైనా సరే, ఇంతకాలం మందుల మీద ఆధారపడి, వైద్య శాస్త్రం మీద ఆధారపడి, రకరకాల వైద్య విధానాల మీద ఆధారపడి విసిగిపోయినారేమో, యు హ్యావ్ హోప్. మీకింకా నిరీక్షణ ఉంది, మీకింకా అవకాశం ఉంది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచేటువంటి సమయం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు. స్తోత్రం. దేవుని స్తోత్రం. రిఫ్రెషింగ్ టైం, రెస్టింగ్ టైం ప్రభు సన్నిధిలోంచి వస్తాయి. కాలానికి అతీతమైన దేవుడు, కాలానికి అతీతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి దేవుడు, కానీ ఆయన సన్నిధిలోంచి ఒక కాలం వస్తుంది. అమ్మా, ఒక కాలం వస్తుంది అన్నాడు, రాబోయేటువంటి కాలం. భవిష్యత్ కాలములో ప్రార్థన సంఘానికి ఒక ప్రార్థన కాలముగా, భవిష్యత్తు కాలము అనేది సంఘానికి ఒక స్వస్థత కాలంగా ఉంటుందని. అంతేకాకుండా మనం ఈ 3వ అధ్యాయము 19వ వచనంలో మనం కొద్దిగా గమనిస్తే, అండ్ నౌ యూ మస్ట్ రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్ టు గాడ్ సో దట్ యువర్ సిన్స్ విల్ బి ఫర్గివ్డ్. రిమోట్ సో ద టైమ్స్ ఆఫ్ ఇక్కడ అండ్ సో ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ విల్ స్ట్రీమ్ ఫ్రమ్ ద లార్డ్స్ ప్రజెన్స్. దేవుని యొక్క సన్నిధి నుంచి ఈ రిఫ్రెషింగ్ టైం, సేద తీర్చేటువంటి సమయం, అనగా నిన్ను మరలా ఫ్రెష్ చేసేటువంటి సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 19వ వచనం, కూలింగ్ బ్రీజ్ అని రాయబడింది. అనగా దేవుని సన్నిధిలోంచి ఒక మలయ మారుతాం, ఒక చల్లని గాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా దాని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలోంచి నిన్ను నన్ను రిఫ్రెష్ చేయడానికి. స్తోత్రం. ద రిఫ్రెషింగ్ టైమ్స్ అనగా విశ్రాంతి కాలములు వచ్చినట్లు అని కాదు, విశ్రాంతి కాలములు ప్రవహించినట్లుగా, స్ట్రీమ్ అవునట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని మనం చదువుకున్న విషయమే ప్రభు సన్నిధిలో నుంచి మనకు కుదురుబాటు కాలాలు. దేవుని స్తోత్రం. నా మాటలను ఇక్కడ ముగించేస్తున్నాను. కానీ ప్రభు సన్నిధిలోంచి, లేదా ప్రభు దగ్గర నుంచి, లేదా మన జీవితంలో ఒక ప్రార్థనా కాలము, స్వస్థత కాలము, అంతేకాకుండా విశ్రాంతి కాలము, కుదురుబాటు కాలాలు. ఈ 4 కాలాలను బట్టి భవిష్యత్తులో ఈ 4 కాలాలు మనం చూసి ముందుకు సాగునట్లుగా ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.